వెల్కమ్ బ్యాక్ టు అభి బ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నరేంద్ర మోడీ కరెన్సీ చేంజ్ చేయడానికి కారణం ఏంటిదో నేను చెప్తా, క్లియర్గా వినండి. అయితే కరెన్సీ చేంజ్ చేయడానికి కారణము బ్లాక్ మనీ, మనీ లాండరింగ్ అయితే కాదు. చాలామంది ఏమనుకున్నారంటే నరేంద్ర మోడీ చేసేది రాంగ్ అని అనుకున్నారు. ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు. ఎందుకంటే దురంధర్ మూవీలో కరెన్సీ అనేది ప్రింటింగ్ జరిగింది. ఎలా అంటే మన ఇండియాలో ఉన్న కరెన్సీ మిషన్స్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ ప్రింట్ చేసేవాళ్ళు. ఇంకో విషయం ఏంటిదంటే మనం ఏదైతే పేపర్ వాడతామో కరెన్సీ పేపర్, ఆ పేపర్ కూడా వాళ్ళు అక్కడే వాడేవారు. సో పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించేది కాదు. అయితే మీకు తెలిసి ఉంటుంది ఏ పార్టీ వాళ్ళు దీనికి ఎక్కువగా ప్రిఫర్ చేసి ఉంటారని. ఒకవేళ మీకు అర్థమైంటే మీరు కమెంట్ చేయండి. ఇంకో విషయం చెప్తా చూడండి. చాలామందికి ముంబైలో బ్లాస్ట్ ఎందుకు జరిగింది అనేది ఎవ్వరికీ తెలియదు. అంటే తాజ్ హోటల్లో బ్లాస్ట్ జరిగింది కదా, అది ఎందుకు జరిగిందని ఇప్పటిదాకా ఎవరికి క్లారిటీ లేదు. నేను చెప్తా వినండి. అయితే ఈ కరెన్సీ వల్ల వాళ్ళు గన్స్ కొనుక్కొని ఫారిన్ ఎకానమీని డెవలప్ చేసుకుందామని చాలా ప్లానింగ్తో ఉండే. అయితే ఇప్పుడిప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు ఎకానమీ పరంగా వాళ్ళు డౌన్ అయిపోతున్నారు. వాళ్ళకు తినడానికి కూడా దిక్కు లేకుండా అయిపోతుంది. ఎందుకంటే మనం వాటర్ ఇవ్వట్లేదు. మన కరెన్సీ మిషన్స్ అక్కడ దొంగతనంగా వాళ్ళు తీసుకెళ్తే మనం ఇక్కడ కరెన్సీ ప్రింటింగ్ ప్లస్ డిజైన్ మొత్తం చేంజ్ చేసి పడేసాం. దానికి కారణమే ఇది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి ఎందుకు రగులుతుంది లోపట అంటే నా కొడుకులు బంగ్లాదేశ్ వాళ్ళని రెచ్చగొట్టి హిందువుల మీదకి దాడికి దిగుతున్నారు. అలా చేయడం వల్ల మనకు ఏదో నష్టం జరుగుతుందని వాళ్ళు ఏదో గొప్పగా అనుకుంటారు. వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటిదంటే హిందువులందరూ కలిస్తే బంగ్లాదేశ్ అనే పేరే రూపురేఖలు లేకుండా అయిపోతుంది. ఆ విషయం వాళ్ళకి తెలియకుండా పాకిస్తాన్ వాళ్ళు ఏది చెప్తే అది విని మన ముందుకి హిందువుల మీద దాడి చేస్తున్నారు. నేను వీడియో చేయడానికి కారణం ఏంటిదంటే ఏదో వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం చేయట్లేదండి. నేను ఒక సాటి హిందువుని అన్నమాట. ఒక హిందువుని ఒక చెట్టుకు కట్టేసి కాల్చేస్తే ఆ వీడియో చూడడానికి నాలో రక్తం ఎంతో మరిగిపోయింది. ఓకేనా, అది ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు రియలైజ్ అవ్వాలి. అందుకే చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసి ఉంటుంది నేను వీడియో ఎందుకు చేసా, ఏ గవర్నమెంట్ ఎలాంటిదో అని. ఓకేనా, ఆ గవర్నమెంట్ ఈరోజు ఉండడం వల్లనే ఈ పాకిస్తాన్ నా కొడుకులు అందరూ విర్రవీగుతారు. నేను ఆ గవర్నమెంట్ పేరు చెప్పలే కదా, వీరందరూ కూడా నేను ఎగ్జాక్ట్లీ ఏం పేరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటానో అది కమెంట్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వెళ్ళే ముందు ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని నా కంటెంట్ అండి. సపోర్ట్ చేయండి. కొన్ని విషయాలు ఇంకా రియాలిటీగా మాట్లాడుకుందాం.